అయితే గురుకుల విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలేంటంటారు? అప్పుడు నాకు తెలిసి ఇటువంటి కార్పొరేట్ కాలేజ్ లేవేమో. సో, చిన్నప్పుడు చదువుతాం కదా! ఒక రాజు ఉంటాడు. ఆ రాజును ఉంటే వాడిని గురువు దగ్గరకు పంపిస్తాడు. అవును. కస్టమైజ్డ్ చదువు. మెయిన్‌గా గురుకుల కస్టమైజ్డ్. ఇప్పుడు రాజు కొడుకుకి ఏం కావాలి? రాజు కొడుకుకు అడ్మినిస్ట్రేషన్ కావాలి. కరెక్ట్. సో, అదే నేర్పిస్తాడు. అంతే. గురుకులంలో అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తాడు. ఎప్పుడు రాజు నాకు ఇంకో విషయం ఇక్కడ రివర్స్ 10 సంవత్సరాలు అయిపోయింది కదా అని తీసుకురాడు. గురువు యొక్క అనుమతి రావాలి. గురువే చెప్తాడు రాజుకు, మీ ఓడు అన్ని దానిలలో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హీఈస్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ కింగ్ అని చెప్పేదాకా మన అక్కడే ఉంచుతారు. ఎగ్జాక్ట్లీ. అంటే సో కస్టమైజ్డ్ కదా. వస్తావు, నీకు ఏది చదవాలో ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్నే చదువుకుంటావు, అందులోనే నిష్ణాతం అవుతావు. సో అటువంటి వ్యవస్థ మన దగ్గర గురుకుల వ్యవస్థ ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటువంటి జాబ్ క్రియేషన్ అనేది ఏం లేదు కదా. ఇక్కడ ఈ కంపెనీలో జాబ్ రావాలనేది ఏం లేదు కదా. వాడు మన కులవృత్తి నేర్చుకుంటాడు, దానిలో అద్భుతంగా స్కిల్ వస్తుంది, వచ్చేసింది. సో వాడికి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక కుమ్మరి వాళ్ళు అనుకో, వాడు దానిలోనే నిష్ణాతుడు అయిపోతాడు. వాడు దేంతో సంబంధం లేదు. అందుకనే ఇప్పుడు పిరమిడ్లు కట్టిర్రు, పెద్ద పెద్ద గోపురాలు కట్టిర్రు, మరి ఇప్పుడు ఎందుకు కట్టలేకపోతారు? అంత పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా దాని మీదనే బతికేది. ఓకే, నేను ఒక విన్నా, తమిళనాడులో ఒక కమ్యూనిటీ ఉండేది. వాళ్ళ లైఫ్ మొత్తం దేనికి డెడికేషన్? శిల్పాలు చెక్కడమే డెడికేషన్ వాళ్ళకి. సో వాడిని చిన్నప్పటి నుంచే వాడిని ఎక్కడ తీసుకెళ్ళినా మన కొడుకుని అక్కడే తీసుకుపోయి అదే విద్య. చిన్నప్పటి నుంచి వాడు దానినే పెరిగితే ఎంత పెద్ద వాడు సృష్టించగలుగుతాడు. అదే మనం పడుకున్నా లేచినా ఏం చేసినా అదే ఆలోచన చేస్తాడు కదా. మార్కుల ఆలోచన లేదు. ఎందుకు? నాన్నతో వెళ్ళాలి, ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి. సో మోస్ట్ కస్టమైడ్ థింగ్ మనకు